మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఆసనాలతో అందరికీ ఆరోగ్యం. ఆసనాలు చేయడం అంటే మన ఆరోగ్యాన్ని ఆదా చేసుకోవడం. శరీరానికి వయసు పెరిగే కొద్దీ శక్తి, ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. అందుకనే 40-50 సంవత్సరాల తర్వాత కొన్ని రోగాల సమస్యలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఇప్పట్లో ఉన్న వాళ్ళకి 25-30 నుంచే స్టార్ట్ అవుతున్నాయి అనుకోండి. మానసిక ఒత్తిళ్ళు కానీ, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ కూడా. కాబట్టి వయసు పెరిగే కొద్దీ రోగాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఆదాయం మీద శ్రద్ధ చూపుతున్నారు కానీ ఆరోగ్యం మీద చూపట్లేదు. అందుకని చాలామంది వేల రూపాయలు, లక్షల రూపాయలు, కోట్లాది రూపాయలు, 100 కోట్లు సంపాదించినప్పటికీ కూడా ఆరోగ్యం లేకపోతే అవన్నీ శూన్యము. ఆదాయంతో పాటు కూడా ఆరోగ్యాన్ని కూడా ఆదా చేసుకోవాలి. ఆరోగ్యం ఉంటేనే మీ డబ్బు, మీ సంపద, మీరు దాన్ని సెలబ్రేట్ చేసుకోగలుగుతారు. లేదంటే అవన్నీ శూన్యం. కాబట్టి రోజు రోజుకి మనం ఆలోచించే ఆలోచనల ద్వారా, తినేటటువంటి ఆహారం ద్వారా, వ్యాయామం లేకపోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని లాస్ అవుతున్నాం. శక్తిని క్షీణింపచేస్తున్నాం. అంటే శరీరాన్ని రోజు రోజుకి క్షీణింపచేస్తున్నాం. అంటే మరణింపచేస్తున్నాం. రోజు రోజుకి ఆరోగ్యాన్ని ఆదా చేసుకోవడమే యోగా చేయడం అంటే. 24 గంటల్లో 10-15 గంటలు ఆదాయం కోసం వృత్తిపరంగా, వ్యాపారపరంగా మనం ఎంతో సమయాన్ని ఖర్చు పెడుతున్నాం. మరి ఆ పనులన్నీ కూడా శరీరంతోనే కదా చేస్తున్నాం. ఈ శరీరం సహకరిస్తేనే కదా చేస్తాం. మరి ఆరోగ్యాన్ని ఆదా చేయడం కోసం, శరీరానికి శక్తిని ఇవ్వడం కోసం 1 గంట సమయం ఈ శరీరానికి శక్తిని పెంచడంలో కనుక కేటాయిస్తే రోజంతా చాలా ఎనర్జెటిక్గా, యాక్టివ్గా చేయగలుగుతూ ఉంటాం. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం పశ్చిమోత్తానాసనం. పశ్చిమోత్తానం అంటే వెనక వైపు నరాలన్నింటినీ కూడా చక్కగా ప్రభావం కలిగజేసేటటువంటి, పొట్ట పైన, జీర్ణాశయం పైన, సయాటికా నెర్వ్ పైన పూర్తిగా ఒత్తిడి కలిగించేటటువంటిది ఈ పశ్చిమోత్తానాసనం. ఈ ఆసనం కూర్చునే స్థితి నుంచి చేస్తాం. ఈ ఆసనం యొక్క ప్రభావం బ్యాక్ సైడ్ నర్వస్ సిస్టమ్ పైన, పొట్టకండరాల పైన, వెన్నెముక పైన ప్రభావాన్ని కలుగజేస్తుంది. ఇప్పుడు ఆ పశ్చిమోత్తానాసనాన్ని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఈ పశ్చిమోత్తాసనాన్ని ముందుగా మేట మీద కూర్చునే సుఖాసనంలో దండాసనానికి రావాలి. లెఫ్ట్ లెగ్ స్ట్రైట్గా తెచ్చుకొని, లెఫ్ట్ లెగ్ జతలో రైట్ లెగ్ కూడా తెచ్చుకొని, పాదాలు 2 జతలో ఉంటాయి. 2 చేతులు తొడల పైన, ఎడమ చేతి పైన కుడి చేయి ఉంచుకోవాలి. ఈ స్థితిలో నిదానంగా శ్వాసను తీసుకుంటూ హ్యాండ్స్ రేజ్ చేయాలి. పూర్తిగా రేజ్ చేసిన తర్వాత శ్వాసను తీసుకున్న తర్వాత ఆ శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగాలి. ముందుకు వంగుతూ 2 హస్తాలతో 2 పాదాలను పట్టుకొని తలని ఎంత వీలైతే అంత ముందుకు ఆనించి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు నిదానంగా శ్వాసను తీసుకుంటూ పైకి లేవాలి. శ్వాసను విడిచిపెడుతూ హ్యాండ్స్ కిందకి దించాలి. చూశారు కదండి ఈ పశ్చిమోత్తానాసనం. ఈ పశ్చిమోత్తానాసనం చేయడం ద్వారా పశ్చిమోత్తానం అంటే వెనక వైపు మొత్తాన్ని, వీపు భాగంలో ఉన్న కండరాలని, వెనక సైడ్ ఉన్న నరాలన్నింటినీ కూడా పూర్తిగా స్ట్రెచ్చింగ్ చేయడం ద్వారా ఆ నరాలన్నీ కూడా బలంగా తయారవుతాయి. భవిష్యత్తులో ఈ నరాలు పట్టేయడం కానీ, వెన్ను సమస్యలు కానీ, లేకపోతే సయాటికా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ప్రివెంటివ్ కేర్గా ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. వెన్నెముకకు బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది. మరి ముందుకి పూర్తిగా వంగడం ద్వారా మళ్ళీ పొట్ట మీదే ప్రభావం కలుగజేస్తూ ఉంటుంది. చాలామందికి డిసీజెస్ పొట్టకు సంబంధించినవి ఎక్కువ ఉంటాయి. కాబట్టి ముందుకు వంగేవన్నీ కూడా జీర్ణాశయం పైన పూర్తిగా ప్రభావం కలుగజేసి ఈ జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా తయారు చేయడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. వివిధమైనటువంటి ఆహారాలు, బయట ఫుడ్స్ అన్నీ ఎక్కువ తీసుకోవడం ద్వారా చాలామందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఎసిడిటీ ప్రాబ్లం, అల్సర్ ప్రాబ్లం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం, ఈ రకమైనవన్నీ ఉంటాయి.
ఈ రకమైన ఆసనాలు చేయడం ద్వారా ఆ జీర్ణాశయం యొక్క శక్తిని పెంచడం ద్వారా వాటిని శరీరం డైజెషన్ సిస్టమ్ దానంతటా అదే అధిగమించగలుగుతూ ఉంటుంది. మనం చేయాల్సిందల్లా ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు వేసి శరీరం యొక్క సామర్థ్యాన్ని పెంచడమే మనం చేసేది. చాలా వరకు శరీరం రోగాలు రాకుండా ఒకవేళ ఏమైనా ఉంటే పారద్రోలుకునేటటువంటి శక్తి మన శరీరానికి ఉంటుంది. మనం ఆసనాలు చేయడం అంటే ఆ సామర్థ్యాన్ని పెంచడమే, శరీరానికి సహాయం చేయడమే. అలాగే ఇది డయాబెటీస్కి కూడా ఈ ఆసనం చాలా బాగా పనిచేస్తుంది. ఇట్లాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు ప్రతిరోజు 5 లేక 6 ఆసనాలు డయాబెటిక్ ఉన్నవాళ్ళు, లేదంటే జీర్ణాశయ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అజీర్ణ సమస్యలు ఉన్నవాళ్ళు పర్టికులర్ ఒక సెట్ ఆఫ్ ఆసనాస్ రెగ్యులర్గా చేసినట్లయితే ఒక 10 రోజుల్లోనే మీకు చాలా మంచి మార్పు గమనించవచ్చు. రాబో కాలంలో ఒక్కొక్క డిసీజ్కి ఒక 5 ఆసనాలు ఎలా వేయాలనేటటువంటిది కూడా మేము చేసి చూపించబోతున్నాం. మీరందరూ కూడా మరి ఆసనాలతో అందరికీ ఆరోగ్యం, అందరూ ఆచరించి అందరం కూడా ఆరోగ్యంగా ఉండడానికి సాధన చేద్దాం. నమస్కారం.